హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక పట్టించుకోలేని స్థితిలో పడి ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని చూసి చాలా బాధపడుతూ దాని గురించి వీడియోలు చేయడం జరిగింది. అసలు ఏంటి ఆ విగ్రహానికి సంబంధించిన విషయాలంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, విష్ణుదేవుని విగ్రహము అక్కడ పడేశారు. ఎందుకు అలా పడేశారు అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా దేవదేవుని సన్నిధిలో దేవుని విగ్రహాలు అక్కడ ఎవరెవరో మూర్ఖులు, ఎవరెవరో ఆహ్, టాయిలెట్ వెళ్తున్నారంటూ, అదేవిధంగా అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ విగ్రహం పడిపోయిందంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అసలు ఆ మహావిష్ణువు విగ్రహము అక్కడ ఎందుకు పడిపోయింది? ఎవరు పడేశారు? పడిపోయినటువంటి ఆ విగ్రహాన్ని ఎందుకు పట్టించుకోకుండా అలాగే వదిలేశారు? కొంతకాలంగా అక్కడ మలమూత్రాల మధ్యలో, అదేవిధంగా మద్యం బాటిల మధ్యలో మహావిష్ణువు విగ్రహం ఎందుకు ఉండవలసి వచ్చిందంటూ ఆయన ప్రశ్నించటం జరిగింది. ఇలా ప్రశ్నించే క్రమంలో ఆయన ఆ విగ్రహం చుట్టూ ఉండి మాట్లాడటం కూడా జరిగింది. అసలా దేవుడంటే కేవలం గుడిలో ఉంటేనే దేవుడా? అలా బయట ఎలా ఇష్టం వచ్చినట్టుగా పడేస్తారా విగ్రహాన్ని అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మామూలుగా మనం ఇలా వెళ్తుంటేనే ఒక చిన్న చెట్టుకి పసుపు కుంకుమ పెడితే మనం దాన్ని కళ్ళకద్దుకొని వెళ్ళే వాళ్ళని చాలా మందిని చూసా. అటువంటిది దేవుని విగ్రహాన్ని శిల్పి చెక్కి దాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే దాన్ని ఎక్కడో పడేశారంటే ఎంత దారుణమైన విషయం ఇది. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. చూసారు కదా! దీనిపైన భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి వినండి. ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనటానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ బీరులు బ్రాందీ బాటిళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వీళ్లు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే, ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు. ఆయన్ని ఈ రకంగా పాడేశారంటే విజిలెన్స్ వాళ్ళు చూసుకోలేదా? పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా? అధికారులు చూసుకోవటం లేదా? పనిగట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది. రక్తం ఉడికిపోతోంది. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక దారిన పోయే వాళ్ళందరూ మూత్రాలు వదలటము, అక్కడ తాగుబోతులు, బీరు బాటిళ్లు, గాంధీ బాటిళ్లు, బిర్యానీ బాటిళ్లు, ఈ మధ్యన స్వామి పడేసినారు అనంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్, పాలక మండలి. ఇంతకంటే దారుణము, పాపము మరొకటి లేనే లేదు. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే పట్టినటువంటి
ఇంత దుర్గతి పట్టించినారు వీళ్ళు. ఇలా ఏం మాట్లాడాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. దీన్ని తీవ్రంగా మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. స్వామివారి విగ్రహాన్ని ఈ రకంగా పారేస్తారా? అది కూడా విన్నారా? దేవదేవుని సన్నిధిలో ఇటువంటి అపచారాలు కంటిన్యూస్ గా ఎందుకు జరుగుతున్నాయి అంటే పాలకులు నిర్లక్ష్యమే అని చెప్తూ ఉన్నారు. పాలకుల నిర్లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే నాయుడు ఉన్నాడో ఆయన నిర్లక్ష్యం అన్ని కలుపుకొని మనకి ఇలా ప్రాబ్లం అవుతూ ఉందన్నమాట. అన్నిటికన్నా ఒక విషయం మీరు క్లియర్ గా గమనించండి. దేవుని విగ్రహాలని ఇష్టానుసారంగా పడేస్తారు ఎవరైనా? పడేయారు కదా. ఈ విషయంపై మాట్లాడుతుంటే భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అది కూడా ఏంటి? అక్రమ కేసులు కూడా ఏంటి ఏంటంటే టిటిడి ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి జరిగింది. కొంతమంది కాంట్రాక్టర్స్ కు అనుకూలంగా ఆయన స్టేట్మెంట్లు పేమెంట్లు ఇచ్చారంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ బిఆర్ నాయుడు ఏం చేసినా కూడా ఇక్కడ ఈయన ఒక రేంజ్ లో లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తుంటే మరి ఊరుకుంటారా ఏంటి? బిఆర్ నాయుడు ఘోరంగా టిటిడి చైర్మన్ గా ఫెయిల్ అయిపోయారు. ఆ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారిని మీరు చూడండి, తిరుపతి లడ్డూలో అపచారం జరిగిందంటే దేవుని సన్నిధిలో ప్రమాణం చేసేంత గట్స్ ఉన్న పర్సన్. మరి 6 చనిపోయినా కూడా చనిపోయి ఇప్పుడు సారీ చెప్తే చచ్చిపోయిన తిరిగి వస్తారని మాట్లాడేటువంటి కుసంస్కారం కలిగిన వ్యక్తి బిఆర్ నాయుడు. ఈ విధంగా కనుక మనం చూసుకుంటూ పోతే, ఒకటి మహావిష్ణు విగ్రహాన్ని అర్ధాంతరంగా వదిలేయటం. నెంబర్ 2 ఇప్పుడు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేయటం. అయితే భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అరెస్టులకు భయపడతాడు అనుకోవటం చాలా అవివేకం అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన్ని చిన్నతనం నుంచి కాలేజ్ డేస్ నుంచి కూడా అరెస్టులు చేసి జైల్లో పెడతాం పెద్ద విషయం కాదు. ఆయనకు అలవాటే. అక్కడి నుంచి ఆయన ఉద్యమం బాటపడటం జరిగింది. అక్కడి నుంచి ఆయన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టి అరెస్టులు చేసి ఆపాలనుకోవడం అనేది ఎంత అవివేకం అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్రమ కేసులు పెట్టినా, విజిలెన్స్ అధికారులు ఎన్ని విధాలు చేసినా కూడా, ఆయన జైల్లో పెట్టినా కూడా ఆయన ఆపడం అనేది అసాధ్యం అనేది మాత్రం వాళ్ళ క్యాడర్ మొత్తం చెప్తూ ఉన్నారు. భూమన అభినయ్ రెడ్డి కూడా దాన్నే చెప్తూ ఉన్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి కూడా అరెస్టులకు భయపడి వెనక్కి తగ్గేది లేదు, దేవుని విషయంలో ఎంతవరకైనా వెళ్తామంటూ గతంలో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. వైసీపీ నోళ్లు నొక్కేయడానికి ఎంత ట్రై చేసినా కూడా అసత్యాలని వ్యతిరేకిస్తూ యుద్ధానికైతే ముందుకు వెళ్తూనే ఉన్నారు. రోజు రోజుకి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఆగడాల్ని గోమాతలు విచక్షణ రహితంగా వాటిని ట్రీట్ చేయడం దగ్గర నుంచి, తిరుమల తిరుపతి లడ్డు దగ్గర నుంచి, ఇప్పుడు మహావిష్ణు విగ్రహాన్ని అక్కడ పడేయటం దగ్గర నుంచి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ గోమాతల్ని ఎక్కడెక్కడ చంపేసి పాతి పెట్టారో అన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్తానంటూ సవాలు వేసిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి వెదురు తిరిగి ఉంటాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తొక్కి అణిచివేద్దాం అనుకుంటే అది కుదరదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏం చేద్దాం చెప్పండి? అంతే. వాస్తవాన్ని ప్రజలకి చేరవేస్తే ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్ కింద కామెంట్ రూపంలో తెలియదు. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.